రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా నా ప్రాణ స్నేహితుడా, యేసు రక్షకుడా నా ప్రాణ. ఆదాము దోషము రక్తము చేయను అవనిలో వెలసిన ఆశ్చర్యకరుడా. ఆదాము దోషము రక్తము చేయను అవనిలో వెలసిన ఆశ్చర్యకరుడా. అసువులు గాయము అసువులు గాయము మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రియుడా. అర్పించెదను అర్పించెదను మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. చదువున్నాను. యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అనే నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు పుట్టిన సందర్భంగా నక్షత్రాన్ని చూసి వారు ఇశ్రాయేలును పరిపాలించే
అధిపతి రాజు పుట్టాడని నక్షత్రాన్ని వెతుక్కుంటూ హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. రాజుగారి ఇంట్లో పుడతాడనే ఉద్దేశంతో. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగితే శాస్త్రాలు చదివిన గొప్ప ధర్మశాస్త్రోపదేశకులు మీకా పుస్తకంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న వాక్యాన్ని ఎత్తిపట్టి జ్ఞాపకం చేశారు. ఇశ్రాయేల్ అనే ప్రజలను ఏలబోయేవాడు బెత్లెహేము అనే అల్పమైన గ్రామంలో పుడతాడు అని చెప్పాడు. దేవుడు ఎన్నుకోవాలి అంటే ఎన్నో గొప్ప పట్టణాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప ప్రాంతాలు ఉన్నాయి. కానీ దేవుడు అల్ప గ్రామమైనటువంటి యోదయా దేశపు బెత్లెహేమును ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అల్పమైనదే గాని అల్పమైన దానిగా దేవుడు చూడల. ప్రజల దృష్టికి అల్పమైనది. పక్కనున్న పట్టణాలు ఏముంది లేదా వచ్చిన పల్లెటూరు ఏముంది అక్కడ కదా. ఒక నానుడు ఉండేదంట, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని. అలాంటి అనుభవాల్లో నుండి మానవాళి పాప పరిహారార్థమై దేవగొర్రె పిల్లగా ఉన్నాడంటే భూమి మీదకి రావడానికి బెత్లెహేమును కోరుకున్నాడు. నీవు అల్పమైన వ్యక్తిగా కనబడచ్చు లోకం దృష్టికి. నీవు అల్ప కనబడ నీతో వారి మీద బైబిల్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యూదుల తల్లిదండ్రులు ఇద్దరు పోగొట్టుకున్నటువంటి చిన్న పిల్ల ఎలా ఎదుగుతుందో, ఎలా అంత హోప్స్ లేవు. ఎందుకంటే అల్పమైన జీవితం, తల్లిదండ్రులు లేని జీవితం, అనాథ జీవితం. కానీ దేవుడు ఆమెను 127 సంస్థానాల మీద మహారాణినిగా చేశాడు. రూతును మీరు చూడండి, ఒక విధవరాలు, మోయాబీయురాలు. ఆమె మరియు ఈ దినాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా విధవరాలు అంటే చాలా భయంకరంగా మాట్లాడి చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మరి అప్పుడు ఎలా ఉండేదో పరిస్థితి, ఎంత దయనీయంగా ఉండేదో. అలాంటి అల్పమైన, స్వల్పమైన, ఎన్నిక చేయబడని వ్యక్తిగా ఉన్నటువంటి రూతు ఉందే, ఈ రూతు ఆమె కూడా అనుకోనంతగా, ఆమె కూడా ఊహించినంతగా దేవుడు ఆమెను ఘనపరిచాడు, పైకెత్తాడు. దేవుని స్తోత్రం. దేవుడు మనలను పైకెత్తుతాడు. ఎవరు లిఫ్ట్ చేయగలరంటే ప్రభుత్వాలు కాదు, పార్టీలు కాదు, మనుషులు కాదు. ఒకవేళ ఎవరైనా లిఫ్ట్ చేసినా ఏం చేస్తారో తెలుసా? మళ్ళా తొక్కేయడానికి చూస్తారు. ఏ కొంచెం తేడా వచ్చినా ఏదో రకంగా కిందకు తోసేయడానికి చూస్తారు. కానీ ప్రభు ఉన్నాడే, ఆయన మన మేలు కోరేవాడు, మనలను దీవించేవాడు, మన స్థితిని మార్చేవాడు, అల్పమైన వారిని గనులుగా చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యను కలిగిన వారు అల్పులు కాదు. అర్థమవుతుందా? మత్తయి సువార్తలు అంటాడు, మిక్కిలి అల్పులలో ఒకరికి ఇలాగ చేసిరి కాబట్టి నాకు చేశారంటాడు. అంటే అల్పులో అంటే ఒకవేళ యేసయ్యను కలిగి నీవు లోకం దృష్టికి అల్పుడిగా ఉండొచ్చు, తక్కువ దానిగా, తక్కువ వాడిగా నీవు లోకం దృష్టికి కనబడచ్చు. కానీ నీవు ప్రభువుని కలిగి ఉండడాన్ని బట్టి, ప్రభువు నీలో ఉండడాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని నీవు నెరవేర్చడాన్ని బట్టి నీవు అంత మాత్రం అల్పమైన దానవు కావు. ప్రభువు నీ తల పైకెత్తుతాడు. నీ యొక్క
ఘనతను రెట్టింపు చేస్తాడు ఆయన. ఆమేన్. కాబట్టి ప్రభువుని కలిగి ఉందాం. యేసు లేకుండా మనం ఘనపరచబడలేం. యేసు లేకుండా మన స్థితి మారదు. యేసు లేకుండా నిత్య నరకం నుండి తప్పించుకోలేం. వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతారు నువ్వు ప్రభువుని కలిగి ఉండకపోతే. ప్రభు మనకిచ్చిన అవకాశం ఇది. కావచ్చు, కానీ దేవుడు నీలో గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగిస్తాడు. నీలో నుండి గొప్ప వాటిని ప్రభువు ఉద్భవింపజేస్తాడు. ఆమేన్. కాబట్టి ప్రభువుని కలిగి జీవిద్దాం. ప్రభువు లేకుండా మనం ఏమీ చేయలేం. ఎంత ఆరాటపడినా పైకి రాలేం. ఎంత పరుగులు తీసినా ఉన్నత స్థితికి చేరుకోలేం. ప్రభువు కలిగి ఉన్నప్పుడు ఉన్న స్థితి నుండి ఇంకొక మెట్టు పైకి ఎక్కించే కృప దేవుడు మనకిస్తాడు. ఆమేన్. ప్రభు అట్టి కృప మనందరికి, మరి ముఖ్యంగా ఈ కుటుంబీకులకు దయచేయను గాక. మా పరమ తండ్రి, 2024 సంవత్సరం ఈ కుటుంబం అంతటిని మీరు కాపాడు చేసిన ప్రజలకు నీ ప్రజలంగా రక్షణ కార్యం చేయండి. జ్ఞాపకం చేసుకోండి. 2 కుమార్తె అందరి జరిగింది. నుండి దీనులను మరి ఒకవేళ నీవే కనుక అక్కడ పుట్టకపోతే అది చరిత్రలో కలిసిపోయిన పల్లెటూరు అయిపోయింది. చూద్దామా పరుగులు చేస్తాయి. అందరి కందులు కాలమందు మేము రావాలా ఎంకనో వారికి దయచేయండి. ఆశీర్వదించి మహిమ పొందమని నీ చిత్తం నెరవేర్చడానికి నీ వాక్యం కలిగి జీవించడానికి ఇంకా నీ కృప దయచేయమని 2024 వారి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలు కొరకై యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. దేవుని కృప ఈ కుటుంబీకులకు తోడై ఉంటుంది గాక. గాడ్ బ్లెస్ యు. 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పెట్టెను. ఆకుల కొరకై వచ్చెను ఓరన్నా ఓరన్నా. మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నా యేసన్నా. ప్రభు యేసు జన్మించే ఓరన్నా యేసన్నా. కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటాలు మోగోళ్ళు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు చెవిటాలు మోగోళ్ళు స్వస్థతను ఇచ్చెను ఓరన్నా యేసన్నా. స్వస్థతను ఇచ్చెను ఓరన్నా యేసన్నా. పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నా యేసన్నా. పాపుల కొరకై వచ్చెను ఓరన్నా. చచ్చినోళ్ళను లేపినాడు, గాలి తుఫాను ఆపినాడు. చచ్చినోళ్ళను లేపినాడు, గాలి తుఫాను ఆపినాడు. నీటి మీద నడిచెను ఓరన్నా యేసన్నా. పాపుల కొరకై వచ్చెను
నీటి మీద నడిచెనురో ఓరన్నా పశువుల మరియమ్మ గర్భాన పశువుల పాదాలు మరియమ్మ గర్భాన యేసు జన్మించే ఓరన్నా యేసన్నా యేసు జన్మించే ఓరన్నా 5 రెట్టలు 2 చేపలు 5,000కు పెట్టనిరు 5 రెట్టలు 2 చేపలు 5,000కు పెట్టనిరు పాపుల కొరకై వచ్చినరు ఓరన్నా యేసన్నా పాపుల కొరకు వచ్చినరు ఓరన్నా యేసన్నా పాపుల కొరకై వచ్చినరు ఓరన్నా పశువుల పాకాలు గర్భాన పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నా యేసన్నా పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నా యేసన్నా ప్రభు యేసు జన్మించే ఓరన్నా యేసన్నా పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నా కుంటోళ్ళు గొడ్డోళ్ళు చెవిటోళ్ళు మగోళ్ళు కుంటోళ్ళు గొడ్డోళ్ళు చెవిటోళ్ళు మగోళ్ళు స్వస్థతను ఇచ్చెనురు ఓరన్నా యేసన్నా పాపుల కొరకై వచ్చెనురు ఓరన్నో యేసన్నా స్వస్థతను ఇచ్చెనురు ఓరన్నో యేసన్నా పాపుల కొరకై వచ్చెనురు ఓరన్నో యేసన్నా పశువుల పాకాలు మరియమ్మ గర్భాన పశువుల పాకాలు మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్నా ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్నా పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్నా హల్లెలూయా. Happy Christmas! Happy Christmas! Hallelujah! Amen. అసలు యేసు ప్రభువే దేవుడు కాదు అనేటట్లుగా మన నోటను తెప్పిస్తాడు వాడు. అర్థమవుతుందా? చచ్చినా నేను అన్నాం, ఎవరన్నా అంటారేమో కానీ నేను మాత్రం అన్నం అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టినా నీకు రక్షణ జ్ఞానం లేకపోతే, వాక్య జ్ఞానం లేకపోతే, వాక్యపు అనుభవాలు నీకు లేకపోతే చెప్పండి, అర్థమవుతుంది మీకు? మనం సగం కట్టి కుప్ప సగంలో ఉన్నాక వర్షం గోరుని కొడితే ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది? దేవుడే అనుకుంటే ఒత్తిడి ప్రార్థన చేసే మొదలెట్టాంగా ఏంటిది? కుప్ప వేయటం, మన కట్టడం, ప్రార్థన చేసే మొదలెట్టాంగా, ఏం చేసిన ప్రార్థనతోనే చేస్తున్నాగా, అయ్యగారికి ఇవ్వాల్సిందంటే అయ్యగారికి ఇచ్చాంగా, పోయిన సంవత్సరం కూడా వడ్డిచ్చాంగా, ఎనువులు ఇచ్చాంగా, అయినా ఏంటిది? అసలు దేవుడే లేడు ఉంటే కనుక ఇంత వర్షం పడద్దా? అది నీకు కళ్ళు లేవా, చూడలేదా, ఏంటి అసలు ఈ ఘోరం అని ఏదేదో వచ్చేస్తే ఆలోచనలు. అందుకనే అపవాది నీ విశ్వాసం మీద కొడతాడు, అపవాది నీ రక్షణ మీద కొడతాడు. ఎందుకు రక్షణ మీద కొడతాడు తెలుసా? రక్షణ అన్నిటికంటే విలువైంది. వాడికి వెండి అవసరంలా, బంగారం అవసరంలా, నీ పట్టు చీరలు అవసరంలా, అవి కాదు వాడికి కావాల్సిన నీ రక్షణ. రక్షణలో నుండి తొలగిపోవాలి. తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో చదవండి ఆ మాట. 6వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదవండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. చదువుతారా? 6వ అధ్యాయం 10వ వచనంలో అందరూ దానిని ఆశించి విశ్వాసము నుండి, ఆ మాట విశ్వాసము నుండి ఏం ఆశించి? డబ్బు ఆశించి. అర్థమవుతుందా? ఉన్న విశ్వాసాన్ని అయినా పోగొట్టుకున్నారు కానీ డబ్బు కావాలనుకున్నారు. దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని అయినా పోగొట్టుకున్నారు కానీ డబ్బు కావాలనుకున్నారు.
ఏది విలువైనదో అర్థం కాకుండా చేస్తాడు అపవాది. ఏది శ్రేష్టమైందో అర్థం కాకుండా చేస్తాడు అపవాది. దేని కొరకు మనం ప్రాకులాడాలో అది అర్థం కాకుండా చేస్తాడు అపవాది. ఏదో చేసేది మన దగ్గరికి వచ్చేసి అర్థం నడమైన గచ్చిపెట్టి సంతంతా అన్నాం. మీలో ఉన్న భక్తిని చంపేస్తాడు. రక్షణ విలువ ఎరుగకుండా, మందిరం అంటే ఏంటో అర్థం కాకుండా, ప్రార్థన అంటే ఏంటో అర్థం కాకుండా, ఉపవాసం అంటే ఏంటో అర్థం కాకుండా, దేవుడు అంటే భయభక్తులు ఏంటో అర్థం కాకుండా మిగతావన్నీ అర్థమయ్యేట్టు చేస్తాడు. అర్థమవుతుంది, అన్నీ అర్థమవుతాయి, లోకం అర్థమవుతుంది, అన్నీ చెప్తారు, ఎన్ని వేదాంతాలు చెప్తారో కొంతమంది. అది రక్షణ అర్థం అవుతుంది. నేను రక్షణ పొందాలి, నేను మారు మనసు పొందాలి, నరకం ఎదురు వస్తుంది, నరకంలోనే పడకూడదు, పరలోకానికి వెళ్ళాలి. ఈ జ్ఞానం చెప్పండి దేవుడు ఇవ్వడానికి వచ్చాడు. దేవుడు ఇస్తారు జ్ఞానం. కాబట్టి ప్రియమైన వాళ్ళ రక్షణ జ్ఞానం నీకుందా? ఏది విలువైందో నీకు అర్థమవుతుందా? ఏది శ్రేష్టమైందో నీకు అర్థమవుతుందా? విశ్వాసంలో నుండి తల్లిపోతే విశ్వాస భ్రష్టులైపోతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ భక్తి పదంలో సాగాలి. ప్రభువు మనకు రక్షణ జ్ఞానం దయచేయుగా. సమాధాన మార్గములలో మనము నడుచుదుముగా. విశ్వాసమును కాపాడుకునే కృప దేవుడు మనకు దయచేయుగా. విశ్వాసం మీద పడతాడు. చాలా సార్లు నేను కూడా బలహీనమైన మాటలు మాట్లాడేస్తాను. ఆరోగ్యం తగ్గుతుంది, లాగా లేదు, అది విశ్వాసం లేదు మాట్లాడు. విశ్వాసం లేదు మాట్లాడు. ఏ రోజు ఇచ్చే కృప దేవుడు ఆ రోజు మీకు ఇస్తాడు. హల్లెలూయా. యవ్వన కాలంలో ఇచ్చే కృప దేవుడు మీకు ఇస్తాడు. పేదరికంలో ఇచ్చే కృప దేవుడు మీకు ఇస్తాడు. ధనవంతులుగా ఉన్నప్పుడు కూడా ఎలా జీవించాలో ఉండే కృప దేవుడు మీకు ఇస్తాడు. ఆయన మీకు తోడుగా ఉంటాడు. కంగారు పడాల్సిన పని. మనం ఏం కలిగి ఉండాలి? రక్షణ జ్ఞానం ప్రభు మనకు దయచేయుగా. మా పరమ తండ్రి, ఇదిగో ప్రభా, మేము జ్ఞానులమని చెప్పుకుంటూ వెర్రివారంగా మారిపోయాం. కాబట్టి మమ్మల్ని వెతికి రక్షించడానికి మీరు మా ఇంటికి వచ్చారు. ఓ శిశువా, నీవు మార్గాలు సిద్ధపరచడానికి ముందుగా నడుస్తావని బాప్తిసమిచ్చి యోహాను గురించి ఇదిగో జకర్యా భక్తులు చెప్పినట్టుగా యేసయ్య మాకు రక్షణ జ్ఞానం ఇవ్వడానికి వచ్చాడని ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ రక్షణ జ్ఞానమును మేము కలిగి మా జీవిత కాలం అంతా నడుచుకోవడానికి కృప చూపండి నాయనా. కంప్యూటర్ జ్ఞానం, రకరకాల జ్ఞానాలు వెర్రితలలు వేసి మనుషులను పిచ్చోలం చేసి రోడ్ల మీద తిప్పుతున్నాయి ప్రభా. మనిషి అంధకారంలో బ్రతుకుతున్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు జ్ఞానం అని చెప్పుకుంటూ. కానీ నీ బిడ్డలముగా నీవిచ్చిన రక్షణను కలిగి మేము రక్షణ జ్ఞానంతో నింపబడి మా జీవిత కాలం అంతా విశ్వాసం కాపాడుకుంటూ సాగిపోయే కృప మనం దయచేయండి. రక్షణను నిర్లక్ష్యం చేయకుండా సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించే కృప మాకందరకు దయచేయండి. భవన్ బట్టి కుటుంబం అంతటిని బట్టి నువ్వు స్తుతిస్తున్నావు. తల్లిదండ్రులకు రక్షణ దయచేయండి. ఒకరు రక్షణ పొంది ఒకరు లోకంలో ఉండడం కాదు ప్రభా. నేను నా ఇంటి వారి యెహోవానే సేవించదమని యెహోషువ చెప్పిన రీతిగా కుటుంబంలో నీ కార్యాన్ని జరిగించు. నిశ్చయంగా మేము నమ్ముతున్నాం. మా ప్రార్థనలు వృధాగా పోవు. గోపయ్య గారిని మీరు రక్షించండి, తల్లి గారిని మీరు రక్షించండి. అన్నదమ్ముల కుటుంబాల్లో, అక్క చెల్లెల కుటుంబాల్లో ఇంకెవరు రక్షణ పొందలేదో దయచేసి మీరు వారిని రక్షించమని, రక్షణ జ్ఞానము వారికి దయచేయమని, రక్షణ ఎంత విలువైనదో బిడ్డలు గ్రహించుకున్నటకు మనోనేత్రములు తెరవమని ప్రార్థన చేస్తున్నాం. సాతాను వేసిన ముసుగు తొలగించమని, అందరూ రక్షణ పొందడానికి కృప చూపండి. ఆయన ముగ్గురు బిడ్డల చుట్టూ నీ కంచె ఉంచండి, కాపాడి నీ మహిమ కొరకు వాడుకున్నాం. బిడ్డలు చేస్తున్న పని పాటల్లో, వ్యాపారాల్లో
ప్రయాణాల్లో ప్రతి విషయంలో ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చావు. ఇంకా నువ్వు కాపాడు దీవించి నీ మహిమ కొరకు వాడుకొని మరి రక్షణ జ్ఞానం ఇచ్చి విశ్వాసములో కడమట్టుకు నిలిచి ఉండే కృప, రక్షణను కాపాడుకునే కృప, రక్షణ పొందిన బిడ్డలందరికీ దయచేయండి. యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బలో యేసు క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, రక్షించే యేసయ్యకు, నిత్య జీవమిచ్చే యేసయ్యకు, త్వరలో రాబోతున్న మెస్సియాకు, ఈ సంవత్సర కాలం అంతా కాపాడిన యేసయ్యకు, బలో యేసు క్రీస్తు మహారాజుకే. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. భగవానికి, కృపావరానికి, ముగ్గురు బిడ్డలకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. గాడ్ బ్లెస్ యూ. ఘనముగా నడిపిన విడువక కాచిన, ఘనముగా నడిపిన ఘనుడవైన యేసు నీకు స్తోత్రము, 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 స్తోత్రము. ఘనుడవైన యేసు నీకు స్తోత్రము, 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 స్తోత్రము. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రము, క్రియాశీల సంపన్నుడ స్తోత్రము, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రము, క్రియాశీల సంపన్నుడ స్తోత్రము. పనిలోని ప్రతి ఆత్మ వ్యక్తమై ప్రభువా నీ కొరకే ఫలించుట చూడగా, పనిలోని ప్రతి ఆత్మ వ్యక్తమై ప్రభువా నీ కొరకే ఫలించుట చూడగా, కృతజ్ఞతనిచ్చిన కృపలతో నింపిన, కృతజ్ఞతనిచ్చిన కృపలతో నింపిన కృపా సంపద యేసు స్తోత్రము, 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 స్తోత్రము. కృపా సంపద యేసు స్తోత్రము, 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 స్తోత్రము. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రము, క్రియాశీల సంపన్నుడ స్తోత్రము, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రము, క్రియాశీల సంపన్నుడ స్తోత్రము. నీతికి నిలయమా, ప్రేమ వలయమా, ప్రేమ వలయమా, ప్రియుడవైన యేసు నీకు స్తోత్రము, 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 స్తోత్రము. ప్రియుడవైన యేసు నీకు స్తోత్రము, 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 స్తోత్రము. కరుణవైన యేసు నీకు స్తోత్రము, 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 స్తోత్రము. కృపా సంపద యేసు స్తోత్రము, 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 స్తోత్రము. తోడు నీడ యేసు నీకు స్తోత్రము, 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 స్తోత్రము. తోడు నీడ యేసు నీకు స్తోత్రము, 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 స్తోత్రము. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రము, క్రియాశీల సంపన్నుడ స్తోత్రము, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రము, క్రియాశీల సంపన్నుడ స్తోత్రము. నీతికి నిలయమా, ప్రేమ వలయమా, నీతికి నిలయమా, ప్రేమ వలయమా, ప్రియుడవైన యేసు నీకు స్తోత్రము, 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 స్తోత్రము. ప్రియుడవైన యేసు నీకు స్తోత్రము, 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 స్తోత్రము. ప్రియుడవైన యేసు నీకు స్తోత్రము, 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 స్తోత్రము. హల్లెలూయా. వర్తమానము చెప్పి దూత వైభవము నాతో పోతున్నాడు, రక్ష చెందుదరించుగాడట, మన కొరకు రక్ష చెందుదరించుగాడట.
మన కొరకు పరమారక్షకుడు మన కొరకు పరమారక్షకుడు పశువుల పట్టిలో పశువుల పట్టిలో జుట్టు శిశువులోగనుగుండు తను శీఘ్రముగా తెలిసే రక్షకుండు మన కొరకు పరమారక్షకుండు దయించునాడట మన కొరకు మన కొరకు పరమారక్షకుండు దయించునాడట అనచుగల్లాలు కరికొకరు ఆలయాలు చెప్పుకొనుచు అనచుగల్లాలు కరికొకరు ఆలయాలు చెప్పుకొనుచు అనుమతించి కడకు క్రీస్తు అందునం అందరికి నిలుపునారు రక్షకుండు దయించినాడట మన కొరకు రక్షకుండు దయించినాడట మన కొరకు అందువల్ల సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకు చెల్లుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవుని నుండి దేవుని కుమారుని నుండి సర్వమానవాళి పాప పరిహారం నిమిత్తమై దేవుని మనుషులు మాట్లాడుతున్న రక్తమాంసంలో కలిగిన దేహాల్లో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచమంతా ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ అనే పండుగలు మతాలకు సంబంధించి కాకుండా కులాలకు సంబంధించి కాకుండా అన్ని దేశాల వాళ్ళు అందరూ జరుపుకునే ఏకైక పండుగ యూనివర్సల్ ఫెస్టివల్ అంటారు. విశ్వమాత్ర పండుగ ఇది క్రిస్మస్ పండుగ. మరి దేవుని మహాప్రభలో ఆదిగ్రంథంలో కూడా క్రీస్తు
దేవుని సేవకులు చెప్పినటువంటి మాటలను బట్టి నమ్మి విశ్వాసం మంచిగా రక్షించబడదు కూడా ఆయన రక్షణాలను దాన్ని మరి మన ప్రాంతాల్లో ప్రజలకు పంచుకోవడానికి ప్రభు పట్టు చూపారు. మరి ఈ పనుల పాల్గొన్న మీ అందరూ అభినందనలు నిశ్చయంగా ప్రభు జీవిస్తారు. ఆమె ఇది 13వ ఇల్లు ఇప్పటికి 12 గృహాలు దర్శించాం. ప్రతి గృహంలో ప్రభుత్వం మరి వారిని ఆశీర్వదించాలని ఏ విషయాలైతే వారికి ప్రార్థించామో వాటన్నిటిని ప్రభు గ్రహించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. దేవుని వాక్యం మాట యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, ఏడేళ్ళుగా మనకు శిశువు పుట్టాను, కుమారుని ప్రేమింపబడతాం, ఆయన దిగుబడి మీద ఆశ్చర్యకుడు ముఖ్యుడు తండ్రి సమాధానం కట్టేది అది కట్టేది అతనికి దేవుని స్తోత్రం జరిగింది. ఆశ్చర్యకరమైన సంగతి నేను చెప్తాను. మనకు శిశువు పుట్టాడు. ఈ పదం అంటే కొంచెం కష్టపడ్డాం. నేను సందర్భాలు మన రాజేశ్వర సాక్షి చెబుతూ మనకు జాగ్రత్త పుట్టడం ఆయన నీకు స్వభావి పుట్టాడు. మనకు సూచన పుట్టడం ఏమన్నా మనసారైనా నీకు పరిపాలన పుట్టాడు. సహజంగా బిడ్డలు ఎవరికంటే ఆ శరీరం, కానీ ఈ శిశువు ఈ శిశువు మనకు ప్రభు కలిస్తే అందరి కోసం చాలా మంది ఇక్కడ పప్పులు కాలేస్తున్నారు. యేసు ప్రేమ అంటే తెల్లాల దేవుడని, ఆ కులాల దేవుడని, ఈ కులాల దేవుడని ఏదేదో చెప్పి సరిపెట్టుకున్నారు. మన వాళ్ళకి ఇలా చెప్పారు అబద్ధాలు. కానీ బైబిల్ చెప్తుంది ఏడైనా మనకు ఎవరు మనకు పుట్టారు. కొంతమంది పట్లేదు వచ్చాడంటారు. రెండు ఉంటే పుట్టిన బైబిల్లో 7 లక్షల నీకు వరకు పుట్టి ఉన్నాడు. పుట్టాడు. ఎట్లా పుట్టాడు అంటే ఆదాము దోషము ఆదాము నుండి సకల మానవాళిలో చేసింది. ఆ దోషం అంతా చేయడానికి కదా గాలి గాలి అనే పాటలో ఉంది. ఆదాము దోషమున తట్టు పడింది అమ్మా, ఆదాము దోషమునకు ఎవరు అడ్డుపడతారు? ఎవరు అడ్డుపడగలరు? ఎవరి పాపాన్ని పైగలరు? ఎవరి దోష శిక్షలు భరించగలరు? ఎవరి వల్ల కాలేదు. 49వ కీర్తన అంటాడు, ఒకని ప్రాణ విమోచన క్రియడము అది ఎంతో గొప్పది, అది అందరికీ పీడక అందువలసిందే. ఎవరు ఎవరిని రక్షించలేదు, ఎవరు ఎవరిని విమోచించలేదు. నీకు మీ అన్న మీద అడ్డమేమన్నా మీ అన్నను వినిపించడం నీ చేతుల్లో లేదు. అందుకనే మనందరినీ వినిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దిగి వచ్చారు. ఈ శిక్ష తప్పించబడింది, నీకు రావలసిన శిక్ష తప్పించబడింది. ఆ శిక్ష అంతా ఆయన తీసుకున్నారు. మనకు శిక్ష మనకు కుమారుడు ఇది దైవానుగ్రహం. అనుకోకుండా జరిగిన సంఘటన అది దేవుని ప్రణాళిక చొప్పున నిర్ణయ కాలం ముందు గలటి 4:4 చదువుతాడు. దేవుడు నిర్ణయ కాలం ముందు దేవుడు తన కుమారుని పంపాడు. దేవుని చిత్రంలో మనకున్నా, దేవుని ప్రణాళికలో మనమన్నా. ప్రియమైన కాదు ప్రేమస్తులారా, అర్ధరాత్రి గోయింట అనుకోకుండా ఒక్క మాట మీరు వినగలిగితే
యేసయ్య మన కొరకు పుట్టాడు, యేసయ్య నీ కొరకు పుట్టాడు, యేసయ్య నీ కొరకు వచ్చాడు. అనేక మహిమను విడిచి భూమి మీద దిగి వచ్చాడు. మహిమను విడిచిపెట్టడం అంత తేలికైన విషయం ఏమి కాదు. సింహాసనాన్ని విడిచిపెట్టడం అంత తేలికైన విషయం ఏమి కాదు. అంటే చిన్న జడ్పీటీసీ కాలంలో వాటిలో చేసినా కదా, ఈసారి టికెట్ ఎవరంటే అడిగిపోతున్నాడు. ఎట్లా ఏదో చేసి ఈ పార్టీలో జాబ్లకి ఆ పార్టీలో ఈ పార్టీలో ఎందుకనే అధికారం, పదవి, సీటు, సింహాసనం విడిచిపెట్టడానికి తేలికైన విషయం ఏమి ఆశ్చర్యకరమైన దేవుడు, ఆయుర్వేదకర్తైన దేవుడు, తండ్రి, సమాధానకర్తైన అధిపతి మన కొరకు ఏం చేశాడు? తిరిగి వచ్చాడు. ఒక చోట నేనే అలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొన్నారా? ఏసు నీ కొరకు వచ్చాడు, ఏసు నా కొరకు వచ్చాడు. ఎవరి కొరకు అంటే మాట ఇది నీ కోసం, ఇది ఎవరి కోసమో అంటే మనకు సకరాలతో కలిపి చెప్పాలి మాట. మనం చెప్పు శిశువు వచ్చాడు. ఇది ఏకైక శిశువు. ఎలా పుట్టిన వాడు ఆయన ముందే చెప్పి పుట్టాడు. ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎలా పుడతాడు, ఏ కన్య గర్భంలో పుడతాడు, చక్కగా వివరాలు చెప్పండి. పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందే చెప్పబడదు. 700 సంవత్సరాల క్రితమే యేసయ్య పుట్టక ముందు చెప్పబడదు. మనకు శిశువు పుట్టాడు. మన దేవుని పిల్లరా, యేసు కొరకు పుట్టాడు. యేసు నీలో పుట్టాలంటే ఏం చేయాలంటే ఈ కొరకు పుట్టిన ఈ యేసయ్యను నీలో నువ్వు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలి కదా. మీరు ఊరికి అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, డెబిట్ కార్డు అడిగారు అనుకోండి, మీకు ఏటీఎం కార్డు ఇస్తాడు. కార్డు ఇంట్లో పెట్టి కూర్చుంటే డబ్బులే రావు. దానికి ఏం చేయాలి? మీరు యాక్సెప్ట్ చేయాలి. అంటే ఏటీఎం లో పెట్టి పిన్ను సెట్ చేసి ఆ పిన్నును ఉపయోగించుకుని డబ్బులు వెయిటింగ్ కానీ చీటింగ్ కానీ చేసుకోవచ్చు. అంటే యేసు పుట్టాడు నిజమే, కానీ నీ కొరకు పుట్టాడనడానికి, నీలో పుట్టాడనడానికి ఎలా జరుగుతుందంటే ఇది రక్షణ కార్యం. దీనికి ఏం చేయాలంటే ఏమి చేయాల్సిన ఇప్పుడు చెప్తున్నామే దేవుడి ప్రేమ స్వార్థను దాన్ని విని విశ్వసిస్తే చాలు, విని నమ్మితే చాలు, యేసయ్యని హృదయంలో చేర్చుకుంటే చాలు, నీలో యేసయ్య పుడతాడు. అది నీ క్రిస్మస్ అన్నమాట. గొప్ప క్రిస్మస్ ఆనందం మీరు పొందుతారని ఈ రాత్రి మేము ఇంటికి తిరుగుతూ వీటిలో తిరుగుతూ వస్తున్నాం. యేసు నీ కొరకు పుట్టాడు. ఆయన చేర్చుకున్నావా? ఆయన ఇచ్చే రక్షణ పొందావా? నీ పాప భారం తీర్చబడిందా? నీ దోషములు క్షమించబడ్డాయా? నీవు నీతి మంత్రిగా తీర్చబడ్డావా? మరణంలో కూడా జీవనం రాకుండానే నిశ్చయిత నీకుందా? దానికి నువ్వు తప్పించబడాలనేటువంటి దీక్ష పడాలంటే యేసుని చేర్చుకోవాలి. యేసు లేకుండా ఏ వ్యక్తి పర్లేదు, యేసు లేకుండా ఏ వ్యక్తి రక్తాన్ని తప్పించుకోలేడు. ఏడు రక్షణగా ఇదే వ్యక్తులు అనుకూలమిస్తాము. ప్రయత్నించి ఈ రాత్రి తీర్పుల నుండి దాటించి దానికంలో తప్పించి నిత్య జీవుల నుండి చేర్చుకోవాలని ఈ ప్రేమ సువర్పణను తెలియపరుస్తున్నాడు. నమ్మం విశ్వసించు, యేసుని హృదయంలో చేర్చుకో. గొప్ప రక్షణతో నువ్వు నింపబడతావు. ఏమన్నా లేకున్నా ఈ జీవిత యాత్రలో ప్రభువుని ప్రతి వెంబడిస్తావు. అటు గొప్ప కృప మన గ్రామ ప్రజలందరికీ, ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు దయచేయును గాక. మా కడుపు తండ్రి ఈ అద్భుతీయ సత్యనామం బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ రాత్రికి మాటలు ప్రకటించాం. మరి ముఖ్యంగా ఇదిగో నీ ప్రేమ వార్తను ప్రకటించాం. నువ్వు ఎందుకు పుట్టావో, ఎవరి కొరకు పుట్టావో,
అయ్యా జాతి ఇలా మొత్తం భేదం లేదు ఆయన మనుషులు భేదాలు కల్పించాడు కానీ ఇవందరికీ ప్రేమిస్తున్నావు, అందరి కొరకు ప్రారంభించావు, అందరి కొరకు నువ్వు మరణాన్ని గెలిచి తిరిగి వచ్చావు. ఇలాంటి విశ్వాసం వచ్చిన వారందరి కొరకు మరణాన్ని తిరిగి రాబోతున్నావు. ఈ ప్రేమ వార్తలు, ఈ శుభవార్తలు మీరు అంగీకరించడానికి, విశ్వసించడానికి, వాక్య సంబంధ రక్షణ పొందడానికి ప్రపంచం మరి మనవి చేస్తున్నాం. మరి ముఖ్యంగా రాజు గారి రాజేష్ శర్మ ఇక్కడ పిల్లలు ఆయన కుటుంబం సూచిస్తున్నాం. ఆ చేతి నుంచి ప్రభుల పాత్రపరచమని ఇది ఇప్పటికే కొన్ని గృహాలు దర్శించాం, ఇంకా కొన్ని గృహాలు దర్శించబోతున్నాం, మిగిలిన గృహాల తర్వాత రోజులు దర్శించబోతున్నాం. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఆత్మల బలం పొందుకోవడానికి, విశ్వాసాలు స్థిరపరచబడడానికి ప్రతి ఒక్క మందికి కృప దయచేయమని, ఆశీర్వదించమని, దేవులతో తృప్తిపరచమని, నీ మహిమ కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ నామ ఘనత కొరకు బిడ్డలు బ్రతకడానికి, గొప్ప కార్యాలు పూర్తి చేయడానికి ఇంకా నువ్వు బయలుపరచమని, ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. యేసు క్రీస్తు మహారాజుకే, ప్రభువుకి, దేవాతి దేవుడికి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, విష్ యు హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు మన కొరకు పుట్టెను, క్రీస్తు నేడు బెత్లెహేములో పుట్టెను, క్రీస్తు నేడు దావీదులో పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపా సమాధానములు మీకు తోడైనది గాక. ఆమేన్.